Hello everyone, welcome back to my channel. So today we will discuss about how to include a power packed, healthy and happening breakfast in your day. So first we need to know the importance of breakfast. ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అనుకోకండి ఎప్పుడు. The day starts with your breakfast. సో ఆ ఫాస్ట్ని మనం బ్రేక్ చేసి ఒక హెల్దీ అండ్ న్యూట్రిషియస్ పవర్ ప్యాక్డ్ మీల్ కనుక మనం తీసుకున్నామంటే ఆ ఫాలోయింగ్ డే అనేది కొంచెం ప్రొడక్టివ్గా పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నెవర్ ఇగ్నోర్ ద బ్రేక్ఫాస్ట్ ఆర్ నెవర్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఫస్ట్ మీరు నేను ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి నాకు కొంచెం వర్కౌట్ అయిన ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను, విచ్ హెల్ప్స్ యూ ఇన్ మెయింటైనింగ్ యువర్ వెయిట్ ఆర్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ మెయింటైనింగ్ యువర్ గట్ హెల్త్ అండ్ విచ్ హెల్ప్స్ యూ టు గెట్ ఎ పాజిటివ్ వైబ్ ద ఎంటైర్ డే. మనం బ్రేక్ఫాస్ట్ అనేది ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 hours గ్యాప్ మనం ఆ ఫాస్ట్ బ్రేక్ చేస్తాము. సో అది బాగా మంచి పవర్ ప్యాక్డ్ మీల్ అయి ఉండాలి. చాలామంది ఆ బ్రేక్ఫాస్ట్ని కార్బ్స్ తోటి, అందులోనూ సింపుల్ కార్బ్స్ తోటి లోడ్ చేసేస్తారు. దానివల్ల వెయిట్ గెయిన్ ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం చేసే వర్క్స్ అన్నీ కూడా దే ఆర్ మోస్ట్లీ సెడెంటరీ, అంటే మినిమల్ యాక్టివిటీ ఉండే జాబ్స్ మాత్రమే. పూర్వము పొలాలకు వెళ్ళే వాళ్ళు, అక్కడ బాగా కష్టపడి వర్క్ చేసేటోళ్ళు. సో వాళ్ళకి దే ఆర్ ద వన్ హూ ఆర్ ఎలిజిబుల్ టు ఈట్ దోస్ కార్బ్ ఫిల్డ్ బ్రేక్ఫాస్ట్. కార్బ్స్ అనేవి మంచిదే, ఇట్ విల్ హెల్ప్ యూ టు జనరేట్ ఎనర్జీ. మనం చేసే ఈ మినిమల్ సెడెంటరీ ఆర్ మినిమల్ యాక్టివిటీ ఉన్న ఈ జాబ్స్కి మనకి అంత కార్బ్ ఫిల్డ్ బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. వీ హ్యావ్ టు నరిష్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు give nourishment to our body, but you should not bulge your body. And one more thing, మనం తినే బ్రేక్ఫాస్ట్ వల్ల కూడా మన మైండ్లో పాజిటివ్ ఆర్ ఎమోషనల్ వైబ్స్ అనేవి అది జనరేట్ అవుతాయి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో నేను ఫాలో అయ్యే ట్రిక్ ఆర్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ మనము ఇడ్లీ సాంబార్ ఆర్ పొంగల్ చట్నీతో స్టార్ట్ చేసామనుకోండి బ్రేక్ఫాస్ట్, మనకి నెక్స్ట్ ఫ్రూట్ తినాలి అనిపించదు, అంటే విల్ ఫిల్ అవర్ టమ్మీ విత్ దట్ టేస్టీ డిష్. సో నేను ఫాలో అయ్యే ట్రిక్ ఆర్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ నేను ఒక సీజనల్ ఫ్రూట్తో స్టార్ట్ చేస్తాను నా బ్రేక్ఫాస్ట్. లైక్ మస్క్ మెలాన్, యాపిల్, గువా, పొమగ్రనేట్, అలా ఒక సీజనల్ ఫ్రూట్ తీసుకోండి. కొంచెం మీరు మీ టమ్మీ ఫిల్ అయ్యేలాగా మీకు ఎంత నచ్చితే అంత క్వాంటిటీ ఏం పెట్టుకోకండి. మీకు ఇష్టమైనంత మీరు ఇష్టంగా తినే ఫ్రూట్ ఒకటి తీసుకోండి. బ్రేక్ యువర్ ఫాస్ట్ విత్ ఎ ఫ్రూట్. అంటే ఇదేమి రూల్ కాదు, దట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. నాకు వర్క్ అయిన ప్రాసెస్ ఆర్ నాకు వర్క్ అయిన టిప్స్ ఆర్ ట్రిక్స్ నేను మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఆ ఫ్రూట్లోకి కూడా నేను సోప్డ్ ఆల్మండ్స్ ఆర్ సోప్డ్ వాల్నట్స్ కొంచెం మంచిగా చేసుకుంటూ తింటాను. అది మనకి ఎంత మంచి ఫీల్ వస్తుందంటే, యూ విల్ గెట్ దట్ వైబ్ ఆఫ్ వావ్, ఐఎమ్ స్టార్టింగ్ మై డే విత్ ప్రొడక్టివ్ నోట్ అన్నట్టు అనిపిస్తుంది. సో అది తిన్న తర్వాత జస్ట్ టు సాటిస్ఫై యువర్ టేస్ట్ బడ్స్, ఈట్ 2 idlis ఆర్ కటోరీ ఆఫ్ పొంగల్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్ యువర్ చాయిస్. లేదు
కొన్ని డేస్లో మనకి ఆ ఫ్రూట్స్తోనే విల్ గెట్ సాటిస్ఫైడ్. అలాంటప్పుడు నేనైతే 3 days ఓన్లీ అలా ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, ప్రోటీన్ షేక్స్ అవుతాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ రిమైనింగ్ 3 daysలో వీటితో పాటు ఐ విల్ సాటిస్ఫై మై టేస్ట్ బర్డ్స్ విత్ ద బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ విచ్ ఐ లైక్ ఇడ్లీ సాంబార్, కారం దోశ, పొంగల్లో కూడా కొంచెం వీటిలో కూడా సింపుల్ కార్బ్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. సో ఫ్రూట్స్ వల్ల మనకి కార్బ్స్ అండ్ ఫైబర్ వచ్చేస్తుంది, అండ్ నట్స్ వల్ల ప్రోటీన్ వచ్చేస్తుంది. కొంచెం మనం టేస్ట్ బర్డ్స్ సాటిస్ఫై చేయడానికి ఆర్ కొంచెం హాట్ ఫుడ్ ఫీల్ రావడానికి యూ కెన్ హ్యావ్ యువర్ ఇడ్లీస్ ఆర్ దోశ ఆర్ పొంగల్, anything, but keep in mind to have a portion control, to maintain a portion control for these items. లేదు we are satisfying with these items like fruits and nuts అనుకుంటే you can continue with fruits and nuts for minimum period of 2 to 3 days in a week, and the rest of the day include these fruits and nuts along with your favorite breakfast with maintenance of a portion control. సో ఇది అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్తో మీరు ఎండ్ చేయండి మీ బ్రేక్ఫాస్ట్ని, సో దట్ యుల్ గెట్ దట్ ప్రోబయోటిక్ డోస్ ఆల్సో. If you are an vegetarian or non-vegetarian, you can include boiled eggs also. Boiled eggs are also filled with are a great source of protein. అంటే మార్నింగ్ వర్కౌట్ చేసిన వాళ్ళకి ఈ బాయిల్డ్ ఎగ్స్ అనేది ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ద మజిల్ మాస్. సో బాయిల్డ్ ఎగ్స్, ప్రోటీన్ షేక్స్, ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ మీరు బ్రేక్ఫాస్ట్లో ఒక భాగంగా పెట్టుకోండి. సో దట్ మీరు 1 ఇడ్లీ ఆర్ హాఫ్ కటోరీ ఆఫ్ పొంగల్తో కూడా యూ కెన్ సాటిస్ఫై యువర్ మీల్. So what I'm going to tell is, take a power-packed, healthy and happening breakfast for a productive day. This is what I want to share in this video. Thank you for watching my video. See you in another interesting video. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.